హలో ఫ్రెండ్స్! ఈ రోజైతే నా ఈవినింగ్ 5 కాడ నుంచి రొటీన్ ఎలా ఉంటదో మీకైతే చెప్పేస్తాను ఈ వీడియోలో అయితే. ఈవినింగ్ 5 అయితే మా అత్త వాళ్ళ ఇంటికి పాలకు వెళ్ళిపోతాను. డైలీ వెళ్తున్నాను గానీ, ఒకటి నేను అబ్జర్వ్ చేయలేదు. మా అత్త వాళ్ళ ఇంటికాడ గోరింటాకు చెట్టు ఉంది. ఆ గోరింటాకు చెట్టుకి చిన్ని చిన్ని గూళ్ళైతే కట్టుకొని ఒక చిన్ని చిన్ని పక్షులైతే ఉంటున్నాయి. సో, ఇవాళైతే నేను చూశాను. ఆ మూమెంట్ మీరు కూడా చూస్తారని నేనైతే వీడియోలో క్యాప్చర్ చేశాను. చాలా అంటే చాలా క్యూట్‌గా భలే ఉన్నాయి. కానీ పక్షులుంటే ఇంకా బావుంటాయి. నిజంగా ఎంత అందంగా కట్టుకున్నాయో కదా! ఎవరికైనా సొంత ఇల్లు ఉండాలి. అది పక్షులైనా, జంతువులైనా ఎవరికైనా ఒక సొంత ఇల్లు అనేది ఉండాలి. సో, ఎంత అందంగా ఉందో కదా! ఇంకా మా అత్త వాళ్ళ ఇంటికాడ అరటికాయ గెలలు కాస్తే ఎంత క్యూట్‌గా ఉన్నాయని నేను ఒక వీడియో తీశాను. చాలా అంటే చాలా బావుంది. నిజంగా నేచర్‌కున్నంత అందం ఎవ్వరికీ ఉండదు. నేచర్ చాలా అంటే చాలా అందంగా ఉంటది. ఇక్కడ పుదీనా చిన్న మొక్క పెడితే బోలెడంత పాకేసింది. ఇంకా ఏదైనా బిర్యానీలోకి ఎందుట్లోకైనా వేసుకుంటాం ఉంటదని పుదీనా కోసేసుకున్నా. ఇంకా సన్‌సెట్‌లో సన్‌ఫ్లవర్ చెట్లు ఎంత క్యూట్‌గా ఎంత అందంగా ఉన్నాయో కదా! ఇంకా ఆ పువ్వులు కోసుకొని ఆడుతూ సరదాగా ఆడుకున్నాను. నా వీడియోగ్రాఫర్ ఎవరో కాదు మా అత్తగారే. నిజంగా లిటరల్లీ పుట్టిల్లైనా, అత్తారిల్లైనా నేనెప్పుడూ ఒకేలా ఉండను. చిన్నపిల్లలానే ఉంటాను. చిన్నపిల్ల చేష్టలే చేస్తాను నిజంగా. కొంతమంది అత్తారిల్లంటే వేరేలా ఉంటది. కానీ నాకు అలా కాదు. నేనైతే ఎప్పుడూ ఆనందంగా ఉన్న దాంట్లోనే సంతోషంగా ఉంటాను. అంత మంచిగా ఉంటారు మా అత్త వాళ్ళైనా, అమ్మ వాళ్ళైనా నాతో ఎంత హ్యాపీగా ఉంటారో. ఇంకా ఈ చిన్న చిన్న విషయాల్లోనే ఆనందం వెతుక్కుంటా ఉంటాను. నేచర్ అంటే ఎంత క్యూట్‌గా లేని దాని కోసం జీవితాంతం పరిగెడతా ఉండకూడదు. జీవితం మొత్తం పరిగెడతానే ఉంటారు. ఉన్న దాంట్లోనే సంతోషం వెతుక్కోవాలి. అవునా కదా ఫ్రెండ్స్? మీరే చెప్పండి. డూ ఫాలో